జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం నవంబర్ 7వ తారీఖు నుంచి 2024 సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడా దైత్య గురువైన శుక్రాచార్యుల వారు ధనుసు రాశిలో సంచారం సాగిస్తున్నారు. ధనుసు రాశిలో సంచారం ఉంది. ప్రతి సంవత్సరం కూడా దైత్య గురువైన శుక్రాచార్యుల వారు ధనుసు రాశిలో ఒక సంచారం ఉంటుంది. మీన రాశిలో కూడా ఆయన సంచారం ఉంటుంది. అయితే ఇప్పుడు స్పెషల్గా ఏంటంటే, ఇప్పుడు ఉన్న విశేషాంశం ఏంటంటే, దేవగురువైన బృహస్పతి శుక్రాచార్యుల వారి 2 రాశుల్లో ఒక రాశి అయిన వృషభ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆయన అందులో ఆ రాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన వక్రించి ఉన్నారు. అంటే ఇక్కడ పరివర్తన పడింది. ఎవరికి పడింది? దేవగురువైన బృహస్పతికి, దైత్య గురువైన శుక్రాచార్యుల వారి ఇద్దరికీ కూడా షష్టాష్టకాలు పరివర్తన పడ్డాయి. ఈ పరివర్తన యోగము, అది కూడా వక్రించిన గురుడుతోటి కూడిన వక్రించిన బృహస్పతితో కూడిన పరివర్తన యోగము ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇది నిజంగా ఒక ప్రత్యేకాంశము, ఒక విశిష్టాంశము. దానికి కారణం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా ఒకసారి శుక్రాచార్యుల వారు ఈ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కానీ దేవగురువైన బృహస్పతి మటుకు వృషభ రాశిలోకి రావడానికి మళ్ళీ 12 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు శుక్రాచార్యుల వారు బయటకు వస్తే మళ్ళీ ధనుసు రాశిలోకి శుక్రాచార్యుల వారు వచ్చినా ఇంకా బృహస్పతి ఈ రాశిలో ఉండరు, వృషభ రాశిలో ఉండరు, మిథున రాశిలోకి వచ్చేస్తారు. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాతే అంటే వృషభ ధనుసు రాశుల్లో పరివర్తన యోగం మనం చూడగలుగుతాం మళ్ళీ 12 సంవత్సరాల లోపల. ఈ 12 సంవత్సరాలకి మనకి ఈ పరివర్తన యోగం కొన్ని విశేషాంశాలను సూచిస్తుంది. అసలు మీ జన్మ జాతకంలో దీనికి సపోర్టింగ్గా ఉన్నా లేకపోయినా గోచారంలో మనకి ఇచ్చే ఈ పరివర్తన యోగము, దీన్ని ఒడిసిపట్టుకోవడానికి మనం చేయాల్సిన చిన్న స్వల్పమైన పరిహారాలు మనం ఒకసారి చూద్దాము. ఈ పరిహారాలు అసలు ఈ విశేషాంశము దేనికి మనకు ఉపయోగపడుతుంది? చాలా ఇంక్లైన్ అవుతారండి. అంటే ఇప్పుడు ఉన్న ఈ పరివర్తన యోగం మరీ ముఖ్యంగా మీ జన్మ జాతకాల్లో కనుక మీకు బృహస్పతి యొక్క ఆశీస్సులు, అలాగే శుక్రాచార్యుల వారి ఆశీస్సులు కంప్లీట్గా ఉంటే కనుక, అంటే వాళ్ళు స్వస్థానగతిలో ఉన్న మీ జన్మ జాతకంలో ఉచ్చ స్థానంలో ఉన్న, లేదంటే స్వస్థానగతిలో ఉన్న కేంద్ర కోణాల్లో ఉంటే కనుక డెఫినెట్గా ఇది మీకు ఈ 12 సంవత్సరాల్లో చాలా మంచి మార్పుల్ని తెచ్చిపెడుతుంది ఈ ట్రాన్సిట్, అంటే ఈ పరివర్తన యోగం. ఇప్పుడు ఎందుకు ఇలాగా షష్టాష్టకాలు ట్రిగర్ అయ్యాయి, ఇది ఒకసారి నేను మీకు చెప్తాను. అంటే దీనివల్ల ద్వాదశ రాశుల వారికి యూనిక్గా ఉండే విషయాలు కొన్ని మనం మాట్లాడుకుందాము. అసలు ఈ షష్టాష్టకాలు పడడం వల్ల ఇది కాలపురుషుడు కుండలిలోంచి 2nd హౌస్ మరియు 9th హౌస్ అయ్యాయి. ఇప్పుడున్న మనం గోచార రీత్యా చూస్తే షష్టాష్టకాలు అయినాయి. కుటుంబంలో చాలా మార్పులు జరుగుతాయి, ఆదాయపరంగా చాలా మార్పులు జరుగుతాయి, స్పిరిచువల్గా ఇన్క్లైన్ అవ్వడానికి చాలా మంచి శుభ సమయము, ధర్మపరంగా అందరూ ముందడుగు వేయడానికి, ధర్మకార్యాలు చేయడానికి, ధర్మకార్యాలు మనం చక్కగా నిర్వర్తించడానికి, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ ట్రాన్సిట్ చాలా అనుకూలంగా ఉంది. మీ జన్మజాతకంలో బృహస్పతి మరియు శుక్రుడు వీళ్ళిద్దరూ కనుక బాగా ఉన్నా, లేదా మీ జన్మజాతకంలో ఇలాంటి పరివర్తన యోగం పడ్డా, ఇది మీకు ఇంకా స్పెషల్ అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో మీ లైఫ్ 360 డిగ్రీస్ చేంజెస్ అయితే మీరు చూస్తారు. ఇక్కడ నుంచి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ డిసెంబర్ 12 తర్వాత, డిసెంబర్ 2వ తారీఖు తర్వాత నుంచి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయ్యి మీకు ఒక 3 ఇయర్స్లో మీ లైఫ్లో చాలా మార్పులు చూస్తారు. ఈ 12 ఇయర్స్కి కూడా ఈ యోగం మీకు అప్లికేబిలిటీ అవుతుంది. అసలు ఒకవేళ మీ జన్మజాతకంలో ఈ బలం లేకపోతే మీరు కూడా దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఏం పరిహారం చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి మీ రాశిలోనే జరుగుతూ ఉంది. మీ రాష్ట్రాధిపతి మీ రాశి నుంచి 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు. షష్టాష్టకాలు మీకు పర్ఫెక్ట్ ఆప్ట్ అవుతాయి. ఈ షష్టాష్టకాలు మీకు ఏ విషయంలో? అంతర్బహిర్గత శత్రువుల్ని జయించడానికి ఇది చాలా పర్ఫెక్ట్ సమయం. అంతర్గతంగా ఒకవేళ మీరేమన్నా మీకు తెలియకుండా మీ ఆలోచనలతోటి మీకు ఏమైనా ట్రబుల్స్ వస్తుంటే ఆలోచనలన్నీ కట్ అయిపోయి ముందు మీకు చాలా ప్రశాంతత ఉంటుంది. అన్నిటినీ చాలా సమస్థితిలో తీసుకోగలుగుతారు. ప్రతిదీ కూడా ఒకళ్ళు మిమ్మల్ని పొగిడారా, రైట్, ఇది ఈశ్వర కృప అనుకుంటారు.
ఒకళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారా, అది కూడా ఈశ్వర కృపగానే తీసుకుంటారు. ఎవరైనా బాధ పెడితే మీరు బాధపడరు, ఎవరైనా సంతోష పెడితే మీరు ఓవర్వెల్మింగ్ అవ్వరు. రెండు కూడా ఆ బ్యాలెన్స్ మీకు తెలుస్తుంది, ఆ చిన్న లేయర్ మీకు తెలుస్తుంది. ఆ చిన్న లేయర్ మీకు తెలియడం వల్ల ముందు అసలు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మీ బుద్ధి మీ మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుందంటే మీ ఫ్యూచర్ పైనే ఉంటుంది. ఇప్పుడు మీ రాష్ట్రాధిపతి అవడం వల్ల మీకు చాలా ఎలివేషన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీ కుటుంబ పరంగా మిమ్మల్ని మీరు ప్రోగ్రెస్ చేసుకోవడానికి, సెల్ఫ్గా మిమ్మల్ని మీరు ఎక్సెల్ చేసుకోవడానికి శుక్రాచార్యుల వారు చాలా చక్కగా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నారు. ఆ దీవెనల వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మీరు కామ్ అండ్ కంపోజ్డ్ అవుతారు, కూల్గా ఉంటారు. ప్రతిదానికి కూడా ఇప్పుడు ఏం జరిగిపోయింది, ఏం ఘోరం జరిగిపోయిందని మనం బాధపడాలి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇలాంటి ఆలోచనలు రావడం వల్ల డే టు డే లైఫ్లో మీకు ఎదురయ్యే అవరోధాలన్నీ కూడా చాలా చిన్నగా అనిపిస్తాయి. చక్కగా కాళ్ళతో తోసేస్తూ, రాళ్ళైతే కాళ్ళతో తోసేస్తూ, ముళ్ళు అయితే పక్కకి జరిపేస్తూ చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకొని మన కాన్ఫిడెన్స్, మన ఆత్మవిశ్వాసం దేన్నైనా మనం అధిగమించగలుగుతాం. ఇప్పుడు మీకు అది వృషభ రాశి వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రాచార్యుల వారు ప్రసాదిస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే మీకు మంచి ప్రోగ్రెషన్ మోడ్లోకి మీరు వెళ్ళడానికి, అలాగే మీ సంతానం యొక్క మంచి ప్రోగ్రెషన్, సంతానం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే చాలా చక్కటి శుభ సమయము. అలాగే మీరు కనుక మీకు మీ స్పౌస్కి ఏదైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ సెటరేట్ అయ్యే శుభ సమయం. ఒకవేళ అలా లేకపోయినా మీ స్పౌస్కి చాలా మంచి శుభ సమయం ఇది. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఇది చాలా చక్కటి శుభ సమయం అని చెప్పాలి. అంటే తొందరగా సెట్ అయిపోతుంది, మీకు నచ్చిన సంబంధం మీకు దొరుకుతుంది. మీకు ఏదైతే కంపాటబుల్లో అలాంటి మ్యాచెస్ మీకు రావడానికి చాలా చక్కగా అవకాశం ఉంటుంది. ఏదైనా మీ జన్మజాతకం ఎలా ఉన్నా ఇప్పుడు మనం తెలుసుకునే పరిహారం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ వృషభ రాశి, వృషభ లగ్నం వాళ్ళకి అందరికంటే హయ్యెస్ట్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి, అందులో జరిగేది మీకే కాబట్టి. సో మీరు ఏమరపాటుగా ఉండకుండా మనం చెప్పే పరిహారం చేసుకుంటే కనుక చాలా చక్కటి శుభ గడియలు, శుభ గంటలు, మంగళ వాయిద్యాలు మీ లైఫ్లో మీరే మోగించుకోవడానికి, మీ జన్మజాతకంలో చక్కగా డేంజర్ బెల్స్ అన్నిటిని పక్కకి తోసేసేసి అంతా కూడా గ్రీన్ లైట్లని ఆహ్వానించడానికి, శుభ గంటికల్ని మోగించడానికి చాలా చక్కటి శుభ సమయం. ఇప్పుడు దీనికి పరిహారం ఏంటో మనం చూద్దాం. మీ రాశికి ఏ రకంగా ఈ ఫలితాలు అప్లికేబుల్ అవుతాయో మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏ పరిహారాలు చేయడం వల్ల ఇప్పుడు మనకి గురువుల యొక్క ఆశీస్సులు మనకు కావాలి. అందులో నవగ్రహాల్లో శుక్రబలం, గురుబలం ఎవరికైతే ఉందో వాళ్ళ లైఫ్ చాలా బాగా ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా సానుకూలంగా వెళ్తుంది, పెద్దగా ఆరాట పోరాటాలు లేకుండా. ఇప్పుడు ఆరాట పోరాటాలు ఎందుకుంటే, ఒకటి మనకి విపరీతమైన డిజైర్స్ ఉంటే కూడా ఆరాట పోరాటాలు ఉంటాయి, లేదా మనకి డిజైర్స్ లేకపోయినా సరే మనకు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఏదన్నా మనం కావాలని అనుకున్నది, అంటే ఇప్పుడు ఉద్యోగంలో ఎంతో కాలంగా చాలా శ్రమిస్తూ ఉంటారు, మార్పు రావట్లేదు అన్న బాధపడుతూ ఉంటారు. అక్కడ మనకి డిజైర్ కావాలి, అది ఉంటేనే మనం సాధించగలుగుతాం. ఉన్న దాంట్లో సంతృప్తిగా చెందడం ఒక ఎత్తు, మరియు సాధించుకోవాలి, కొన్నిట్లో మనం సాధించుకోవాలి. ఈ బ్యాలెన్స్ మనకి ఇస్తారు గురు శుక్రులు ఇద్దరు. ఎక్కడ మనం పోరాడి మనకు కావాల్సినవి మనం సాధించుకోవాలి, ఎక్కడ మనం తృప్తి కలిగి మన జీవితాన్ని మనం సాగించాలి. ఇప్పుడు ఉదాహరణకి ఉద్యోగం అనుకోండి, వ్యాపారమే అనుకోండి, ఒక సర్టన్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఎప్పటి నుంచో వస్తూ ఉంది. ఫ్యామిలీ పెరుగుతున్న కొద్దీ దాన్ని మనం పెంచుకోవాలి. దాన్ని పెంచుకుంటేనే మన ఫ్యామిలీ డే టు డే లైఫ్లో నీడ్స్కి సరిపోతాయి. అక్కడ మనం తృప్తి పడితే అది పూర్తిగా మనకి అంటే డే టు డే లైఫ్లో చికాకులు వచ్చేస్తాయి, మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తాము, ఇలాంటి ఉంటుంది. సో అక్కడ మనం ఏం చేస్తే మనల్ని మనం ఎక్సెల్ చేసుకోగలుగుతాం, మనల్ని మనం ప్రోగ్రెసివ్ మోడ్లో పెట్టుకోగలుగుతాము, ఆ థాట్, ఆ విజన్ మనకి రావాలి. ఇలాంటి థాట్స్, ఇలాంటి విజన్స్ అన్నీ మనకి కలిగించేది శుక్రాచార్యుల వారు. సో అలాగే మనకి కలిగిన దాంట్లో మనం తృప్తిగా ఉండడము,
అలాగే మనం చాలామందితో కంపేర్ చేస్తే మనం చాలా బాగా ఉన్నాం కదా, అంటే కంపారిజన్స్లోకి మనల్ని వెళ్ళనీరు గురు శుక్రుడు. కంపారిజన్స్ అంటే మనకంటే బాగా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి మనం ఆ స్థాయిలోకి వెళ్ళలేదు అని బాధపడకుండా, ఎందుకంటే ఎప్పుడైనా సరే తృప్తి లేకపోతే జీవితంలో ఎన్నున్నా కూడా ఉపయోగం ఉండదు. మనం ఎంత మంచి స్థాయికి రీచ్ అయినా సరే తృప్తి అన్నది కనుక జీవితంలో లేకపోతే మనం ఎంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళినా కూడా అశాంతి ఉంటుంది, కానీ మనశ్శాంతి ఉండదు. సో అక్కడ మనకి తృప్తి కావాలి. మనం ఎదుగుతూ ఉన్నాం కదా, అసంతృప్తితో మనం నలిగిపోతే ఉపయోగం ఏముంది? ఇంకా అసంతృప్తితో నలిగిపోవడం వల్ల ఫ్యూచర్లో మనము కావాల్సిన గోల్స్ని మనం డిటర్మైన్ చేసుకోలేకపోతున్నాము, మనం కావాల్సింది ప్రోగ్రెషన్లోకి వెళ్ళలేకపోతున్నాం అన్న థాట్ మనకి శుక్రాచార్యుల వారు కలగజేస్తారు. దేవగురువు బృహస్పతి మరియు శుక్రాచార్యుల వారు. అంటే ఈ అసంతృప్తికి చెక్ పెట్టండి, అసంతృప్తికి పులి స్టాప్ పెట్టండి. మీరు చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందు మీరు చేయండి. మీరు చేస్తే కనుక మీ లైఫ్ అంతా కూడా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. సో మనకి ఇంకా అక్కడ అంటే మనల్ని మనం కనుక ఎప్పుడు బిజీగా పెట్టుకుంటే అక్కడ మనకి కోపము ఉండదు, అసూయ ఉండదు, ద్వేషము ఉండదు, తృప్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ సమకూరుతాయి. సో ఎప్పుడు కూడా మన బ్రెయిన్ని మనం ఖాళీగా ఉంచకూడదు. మన బ్రెయిన్ని మనం ఖాళీగా ఉంచామంటే కనుక ఇట్స్ లైక్ డెవిల్స్ వర్క్ షాప్ అయిపోతుంది, ఇంకా అన్నీ వచ్చేస్తాయి. సో ఇలా కాకుండా మనల్ని కరెక్ట్ వేలో బిజీగా ఉంచుతారు దైత్య గురువైన శుక్రాచార్యుల వారు, అలాగే దేవగురువైన బృహస్పతి. దీనికి మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, ద్వాదశ రాశుల వాళ్ళు, ఇంకా మరీ ముఖ్యంగా మీ జన్మజాతకంలో గురు భగవానుడు కనుక కర్కాటక రాశిలో ఉన్న, మీన రాశిలో ఉన్న, లేదా వృషభ రాశిలో ఉన్న ఈ ట్రాన్సిట్ చాలా మంచి మార్పులను తెచ్చిపెడుతుంది. మీరు ఇంకా కీనుగా ఉండి పరిహారం చేసుకుంటే కనుక ఇంకా డబల్ స్టాండర్డ్స్లో మీ లైఫ్, మీ ఎకనామికల్ స్టేటస్, మీ ఫ్యామిలీ స్టేటస్, మీ రిలేషన్ స్టేటస్ ఇవన్నీ కూడా కాంక్రీట్ చేసుకునే శుభ సమయము. ఇది భగవంతుడు కట్టించే బిల్డింగ్ అనమాట. అంటే బిల్డింగ్ అంటే సంతృప్తికరంగా మన జీవితాన్ని సాగే విధంగా, ముందుకు తీసుకెళ్లే విధంగా వీళ్ళిద్దరూ మనల్ని ఆశిస్తున్న సమయం, శుభ సమయం. అలాగే శుక్రాచార్యుల వారు వృషభ రాశిలో ఉన్న, తులారాశిలో ఉన్న, మీన రాశిలో ఉంటే కనుక మీ జన్మ జాతకంలో, సో ఇది కూడా మీకు ఇంకా డబల్ ప్లస్ అని చెప్పాలి. లేదా కేంద్ర కోణాల్లో ఉన్నా కూడా ఇప్పుడు ఈ పరిహారం అసలు ఇలా లేకపోయినా సరే, మీకు ఇలాంటి గ్రహస్థితులు మీ జన్మకుండలిలో లేకపోయినా సరే, ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం చేయడం వల్ల కొంతైనా మనం దాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఏం చేస్తే మనకి కరెక్ట్ వే నిర్దేశితం అవుతుంది. ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగం చేస్తూ ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు, బట్ మన కుండలి ఒక్కొక్కసారి ఒకటి సూచిస్తుంది, ఒక డైరెక్షన్ సూచిస్తుంది. తెలియకుండా ఇంకొక డైరెక్షన్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ అసంతృప్తి ఉంటుంది, కానీ మనకి తగినంత ఇన్కమ్ రాదు. ఒకవేళ ఇన్కమ్ వచ్చినా వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా మీ దాంట్లో ధనయోగాలు బాగా ఉన్నాయనుకోండి, మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా డబ్బులు వస్తాయి, కానీ మీకు అక్కడ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో ఇలా కాకుండా ఇప్పుడు మనము అంటే మనకి ఏది చేస్తే మనకి బాగా కలిసి వస్తుందో అలాంటి థాట్ ప్రాసెస్ని మనకి దేవగురువు మరియు దైత్య గురువు వీళ్ళిద్దరూ కూడా కలగజేస్తారు. దీనికి మనం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి ప్రతిరోజు కూడా మేధా దక్షిణామూర్తి స్వామివారి స్తుతి, మేధా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రము ఒక 3 సార్లు లేదా కుదిరితే ఒక 11 సార్లు వినడము. ఇది ఖచ్చితంగా మన డే టు డే లైఫ్లో కనీసం ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పీరియడ్లో, అంటే నవంబర్ 7th నుంచి డిసెంబర్ 2nd వరకు ఇది ఖచ్చితంగా చేయాలి. దీనితో పాటు ఇంకొకటి ఏం చేయాలంటే, ప్రతిరోజు కూడా శ్రీలక్ష్మి అమ్మవారికి సంబంధించిన మహాలక్ష్మి అష్టకం కావచ్చు, లేదంటే ఏదైనా సరే శ్రీలక్ష్మి అమ్మవారి సహస్రనామం కావచ్చు, కనకదార స్తోత్రం కావచ్చు, ఇది ప్రతిరోజు 3 సార్లు చదవాలి. మేధా దక్షిణామూర్తి స్వామివారిని అలాగే శ్రీలక్ష్మి అమ్మవారి ఆరాధన ఈ 2 చేస్తే కనుక చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. అంటే ప్రతిరోజు ఇది చేయాలి. లక్ష్మీ అమ్మవారిని మనం స్తుతించినప్పుడు వాసుదేవుని కూడా మనం స్తుతించాలి. అంటే గోవిందనామాలు చదువుకుంటారా, లేదా శ్రీకృష్ణ పరమాత్ముడిని ధ్యానిస్తారా, శ్రీరామచంద్రమూర్తిని ధ్యానిస్తారా, వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానిస్తారా, మీ ఇష్టం. బట్ ఏకంగా ఒంటరిగా శ్రీలక్ష్మి అమ్మవారిని ధ్యానించకుండా మనము విష్ణుమూర్తితో సహితంగా శ్రీలక్ష్మి అమ్మవారిని ఆశ్రయిస్తే మంచిది. దీనికి ఈజీగా ఒక చిన్న మంత్రం చెప్తాను నేను. విష్ణు వక్షస్థల స్థితాయే నమః, విష్ణు వక్షస్థల స్థితాయే నమః, విష్ణు వక్షస్థల స్థితాయే నమః. ఈ నామాన్ని కనుక మీరు ప్రతిరోజు కనుక మీరు 24 గంటలు కూడా ఈ నామాన్ని జపించవచ్చు మనసులో.
ఇది జపించడము. అలాగే మీరు దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాన్ని 3 సార్లు కానీ 11 సార్లు కానీ చదవడం, లేదా కనీసం వినండి ఫోన్లో పెట్టుకొని, కానీ డెడికేటెడ్గా వినండి. మనసు అది పెట్టి అది ప్లే అవుతూ ఉంటుంది, మన మనసు ఇంకొక వైపు వెళ్తుంది. అలా కాకుండా చక్కగా మన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సన్ట్రేషన్ తోటి మన మనసు, మన బుద్ధి, మన శరీరం అన్నీ మన కంట్రోల్లో ఉంచుకొని ఆ శ్లోకాన్ని ఒక 11 సార్లన్నా 11 సార్లు వినడము, లేదా మీరు చదవడం వస్తే ఇంకా మంచిది. చదివినా కూడా చక్కటి ఫలితాలు మనమందరం కూడా కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి మనకి గోచారంలో దేవగురువు మరియు దైత్య గురువు ఇద్దరు కూడా ఏకకాలంలో మన మీద అమృత వర్షాన్ని కురిపించే శుభ సమయము. ఈ శుభ సమయాన్ని మనమందరం అందుకొని స్పిరిచువల్గా ఇన్క్లైన్ అవ్వడానికి కూడా చాలా మంచి శుభ సమయము. ఇది మనందరం అందుకోవాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున అమ్మవారిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.